తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద ఎలాగుంటమంటున్నాడు? ఒక రోజు మనల్ని హెచ్చించే సమయం ఉంది. ఆ హెచ్చించే సమయం వచ్చేంత వరకు అహంకారులుగా బతకమంటున్నాడా? ఆయన చేతి కింద దీన మనస్సులే బతకమంటున్నాడా? యవనస్తులైన వారు నేను చెప్తున్న మాట ఇది. దీన మనస్సు అనే వస్త్రం నీలో కనబడాలి. ప్రతి యవనస్తులు కూడా నీ ఖండబలం బట్టి, బుద్ధి బలం బట్టి, జ్ఞానం బట్టి అహంకార మనస్సుని కనబడకూడదు. నీలో ఏం చూడాలంటే ఎదుటివారు దీన మనస్సు అనే వస్త్రం, ఆయన బలిష్టమైన చేతి కింద తగిన సమయంలో నువ్వు హెచ్చించబడినట్లుగా అప్పటి వరకు నువ్వు ఎట్లా ఉండాలంటండి? దీన మనస్సును నీవు ధరించుకోవాలి. యెహోషువ మోషేకి ఎప్పుడైనా ఎదురు చెప్పాడా? అహంకారం కలిగి ప్రవర్తించాడా? లేదే, దీన మనస్సును కలిగిన వాడుగా ఉన్నాడు. కాబట్టి మోషే తర్వాత దేవుడు ఇశ్రాయేలు నడిపించడానికి ఎవరిని ఏర్పాటు చేసుకున్నాడు? యెహోషువని ఏర్పాటు చేసుకున్న యెహోషువ అంటున్నాడు, మోషేకి తోడైనట్లు నీకు నువ్వు తోడై ఉంటానంటున్నాడు. హల్లెలూయా. మోషేని ఏ విధంగా అయితే నడిపించానో నిన్ను కూడా నేను నిజంగా దీన మనస్సు అనే వస్త్రం యెహోషువ ధరింపజేసుకున్నాడు. కాబట్టి మోషే చెప్పినట్లు చేస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు ఇశ్రాయేలుకి మోషే తర్వాత ఎవరు నాయకుడు అయ్యాడు? యెహోషువ.